ఏదైతే మీరు చూసుకున్నారంటే ప్రచారం సమయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారిని పప్పు పప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది కామెడీ వాయిస్ గాను ఎలాగో నాకు తెలియదు పర్టికులర్గా. బట్ అలా పిలుస్తున్న వ్యక్తి ఇప్పుడు 90,000 మెజారిటీతో ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు కన్నా ఆ బిరుదు అనేది ఆయనకు తీసేస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు? సార్ ఇప్పుడు పప్పు పప్పే అయ్యింది కానీ ఎప్పుడు నిప్పు కాదు కదా. పప్పు నిప్పు అవ్వాలనుకొని ప్రయత్నించవచ్చేమో, పప్పు పప్పే అంటారు. దాన్ని నువ్వు పోగొట్టుకోవడం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదో విర్రవీగి నేను ఇది కాదు అని చెప్పి అందరి మీద రౌడీజం చేస్తానో, అందరి మీద కేసులు పెడతానో చేసి దాన్ని పోగొట్టుకోవాలని నేను చూస్తున్నాడు. బట్ నువ్వు అనేవాడివి అదే అనేది తెలుసు అందరికీ. సో మళ్ళీ కొత్తగా ఏదో నువ్వు కాదని నిరూపించుకోవాలనుకున్నా టెంపరీగా ఈ 3-4 సంవత్సరాలు ఉంటుందేమో. సో ఇది ఆయనకి అధికారంలో ఉంది కాబట్టి 90,000 మెజార్టీ మీరు అన్నారు కదా, 90,000 మెజార్టీ ప్రజల ఓట్లతో వచ్చిందనుకోండి, నిజంగా ఎవరైనా కూడా సెల్యూట్ చేస్తారు. ప్రజల ఓట్లతో రాలేదు కాబట్టే కదా మీకు ఈవీఎంల ద్వారా వచ్చింది అనేది వాస్తవం. అది ఒకరికి 90,000 అంటారు, ఒకరికి 80,000 అంటారు. అసలు మీకు ఎట్టొచ్చినాయి అనేది మీకే తెలియదు. సో మరి అదే మెజార్టీని రేపొద్దున నిలబెట్టుకోండి. రేపు 2024 ఎన్నికల్లో, ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఇప్పుడు నారా లోకేష్కి మంగళగిరిలో 90,000 వచ్చింది కదా మెజార్టీ. 90,000 మెజార్టీని మీరు 2024లో వచ్చిన మెజార్టీని 29లో కూడా నిలుపుకున్నారనుకోండి, అప్పుడు మీరు పప్పు కాదని చెబుతాం. మరి అదే మెజార్టీ తెచ్చుకోగలుగుతారా? అంతవరకు అదే విధంగా ఉంటేనే అప్పుడు మీరు, ఎందుకంటే అధికారం వచ్చింది, మీరే షాడో ముఖ్యమంత్రి, నిజంగా మీరు అంత డెవలప్ చేయొచ్చు, చేసేసి మళ్ళీ ఓటు అడిగితే మరి అంతకంటే ఎక్కువ రావాలి కదా, మరి చేసుకోగలుగుతారా? సో అది ఏముందో ఆయనకు పప్పు అంటే అక్కడ ఒక ఆయన గుర్తొస్తాడు నేషనల్ లెవెల్లో, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక ఆయన గుర్తొస్తాడు, ఇది అందరికీ తెలుసు.